15 సంవత్సరాల్లో 8 లక్షల రూపాయల ఎమ్మెల్యే ఫండ్స్తో కానీ వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు. దీనివల్లనే సంఘం డెవలప్మెంట్ జరిగింది. అలాగే మున్సిపల్ శానిటరీ విభాగం వాళ్ళు మనకు ఎలాంటి ఒత్తిడి చేయకుండా అన్న ఎప్పటికప్పుడు ఓకే సామరస్యంగా వాళ్ళకు ఆత్మీయ సన్మానాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. ఎవరైనా అన్న చేసిన సేవలను మన సీనుబాయ్ కొనియాడారు. ఇంతవరకు మన వాడకట్లో ఏ అవసరం వచ్చినా నేను ముందున్నా అని వచ్చే ఏకైక వ్యక్తి అన్న అని సీనుబాయ్ చెప్పారు. ఇప్పుడు ఇంకెవరైనా అన్నమల్లి గురించి మాట్లాడవలసిందిగా కోరడమైంది. ఎవరైనా ఉంటారండి? అన్నమల్లి గురించి కోరడమైంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అన్నమల్లి గారు అంటే నిజమైన లీడర్. ఎప్పుడైనా మనకు ఫోన్ ఛార్జ్ చేయగానే లీడర్ అనే పేరు వస్తే అతడు మెదిలే వ్యక్తి. ప్రతి ఒక్కరి ఇంటిలో అతన్ని తలుచుకొని లెక్క ఉన్నది. అతడు ఎంత ఆత్మీయుడు అంటే నేను చెప్పడానికి మాటలు సరిపోవాలి. అంత గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని కూడా నేను ఇప్పటివరకు చూడలేను. ఎవరికైనా ఆపద వచ్చినా కానీ నేనున్నా అనే ధైర్యం చెప్పేంత ఒక గొప్ప వ్యక్తిని నేను ఎక్కడ చూడలేను. ఏ లీడర్ దగ్గర ఆ లక్షణాలకు కలవలేవు. కేవలం ఒక అన్నమల్లి గారి దగ్గర నేను చూసిన ఇంత ఆత్మీయత, అనురాగాన్ని, ఎంత బాధలో ఉన్నా కానీ భుజం మీద చెయ్యేసి ఆ బాధను తీసేసే గొప్ప వ్యక్తి అనిల్ నా తమ్ముడు కావడం నా పూర్వజన్మ సుకృతం అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధనలక్ష్మి వెంకన్న గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఎక్కడకుండా సత్యనారాయణ అన్నగారు కూడా రావాల్సిందే కోవడమైంది. సారిగా నాకు తెలిసి నేను చిన్న సందేశం ఇస్తున్నాను, ఏమనుకోకండి. నాకు తెలిసి మొట్టమొదటి వ్యక్తిగా గోడిక మేఘరాజ్, అన్నమల్లి అనే ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరు కౌన్సిలర్ ఎలక్షన్ కోర్టులో. అదే రెండోసారి అనుకుంటా. మొదటిసారి మన కట్కామ గెలిచింది. రెండోసారి అప్పుడు చూసిన, అప్పుడు కొద్దిగా పక్కా ఉండే అన్నయ్య కొద్దిగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నయ్య గారు మనకు ఆరుగంట సంఘానికి సేవ చేస్తూనే ఉన్నాడు. మన సభ్యుల్లో, మన కుల సభ్యుల్లో ఒకరిగా వెలుగుతూనే ఉన్నాడు. మన సంఘ భవనానికి ఎన్నో లక్షల నిధులు, అలాగే మన శ్మశాన వాటికకు కూడా 7 లక్షల నిధులు మంజూరు చేయించాడు. అలాగే మున్ముందు కూడా మా సంఘ భవనాన్ని అభివృద్ధిలో అన్న పాత్ర చాలా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ మధ్య జరిగే వర్క్ కూడా అన్నమల్లి గారి హయాంలోనే జరుగుతుంది అనుకుంటున్నాను. అలాగే మా సంఘం అభివృద్ధికి ఇంకా 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 సేవలు చేయవలసిందిగా కోరడమైనది. అలాగే మన అధ్యక్షుడు గోడిక రాజు గారు అన్నమల్లి గురించి మాట్లాడవలసింది కోరడమైనది. ఈరోజు కొరుట్ల ఆరగడ అనిల్ గారికి వీరుకోలు సన్మానం ఏర్పాటు చేయాలని గోడిక నాగరాజు మరియు సీని వీరందరూ కోరడం జరిగింది. దీనికి వారి కార్యక్రమ రూపం కల్పన చేయడం జరిగింది. ఈరోజు మనకు మా సంఘం మీ వాడకట్టుకు మా వార్డు కాదని మేము బాధపడుతున్నాం. 26 వార్డు 26 వార్డుకు మీ వార్డుకు చైర్మన్గా ఉండడం, చైర్మన్గా మీకు సేవలు అందించడం భాగ్యం కూడా మీకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మున్సిపల్ చైర్మన్తో పాటు మీ చైర్మన్ అనకుండా ఎప్పటికీ మనలాగానే కలిసి ఉండి ఒక చైర్మన్ అన్న అహంకార భావాన్ని కూడా ఎక్కడ కూడా చూపించకుండా మనతోటి సోదర భావంగా మెలుగుతూ మనకు కావాల్సిన ఎవరైనా పిలిచినా అన్న అనిపించిన పలకరించుడు. ఏ సమస్య వచ్చినా మనలు స్వతహాగా ఎవరికి ఏ సమస్య వచ్చినా పోయి కలిసి వాళ్ళ పనులు చేసుకోవడం జరిగింది. వారందరినీ ఎవరిని కూడా అయ్యో నాగరాజే కావాలా, సీనే కావాలా, వీడే రాలేదని అడగకపోతుంది. ఎవరు పోయిపోయినా కానీ వారికి కావాల్సిన సమస్యను వాళ్ళ పనులు చేసి పెట్టడం జరిగింది. నేను స్వతహాగా చూడడం జరిగింది. దీనికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, కాకపోతే ఒక్క పని చేసిండు, మా చైర్మన్ అమ్మని తీసుకురాకపోవడం, చిన్న గాయమతో తీసుకురాలేదు. అలాగే ఇక్కడ మనకు ఇంకా
ఏమున్నది సంఘ భవన్ నుంచి మాత్రం పూర్తి సహసహకారాలు ఉన్నాయి, ఎప్పటికి ఉంటాయి కూడా. అన్నమల్లి దగ్గర ఉన్న ఒక గుణం ఏంటంటే, అన్న దగ్గర ఉన్నది ఒకటి ఏంటంటే సేవ చేయాలని తపన ఉండాలి మనిషికి, అంతే. దానికి ఎవరు చేయాలని సేవ చేయాలని తపన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ముందుకు జరుగుతుంది. దీనికి ఆ గుణం అన్న దగ్గర నేను చాలాసార్లు చూసిన. ఇంకో కొంచెం మంది ఎట్లుంటారని సేవ చేయాలి కానీ రాజకీయాలకు రావడం, ఎందుకంటే రాజకీయ పదవుల అనుభవించడానికి వస్తారు. అట్లా కాదు, పదవుల కోసం కాకుండా పనిచేయ తత్వం ఉండాలి. ఆ తత్వం అన్న దగ్గర ఉంది కాబట్టి ఈ రోజులు ఇట్లా మన అందరికీ కలిసి ఎప్పుడు కానీ ఏ సమస్య అయినా చెప్తూ పోతా ఉండడం జరిగింది. ముఖ్యంగా అన్న ఇప్పుడు కావాల్సిందంటే వీళ్ళు చెప్పరు, నాకు సాట్లు చెప్తుందని పని ఏమంటారంటే సంఘ భవనానికి కావాల్సింది అన్న గేటుకు తాళం వేసి ఇస్తున్నాడు, అది కూడా కావాలా, అది కాలేదన్నారు. అది ఒకటి మనం ముందు చేస్తున్నాం సంవత్సరం పనులు కూడా పని చేస్తున్నాం కానీ అది కూడా ఒకటి కావాలి. ఇంకా మన రోడ్డు సమస్యలు అయితే ఇప్పటికి మీ వార్డు కాకుండా ఈ రోడ్డు సమస్య, రోడ్ అయితే క్లియర్ అయింది. అక్కడ ఒక రోడ్డు కొద్దిగా ఒకటి మీరు అన్నట్టుగా దాని గురించి ఒకటి హామీ ఇవ్వాలని కోరుతూ, మరియు సహకరించిన దానికి మా సంఘం తరఫున ప్రతి ఒక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక ముందు మాకు వెన్నంటే ఉండాలని, తోడుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సమావేశం మరోసారి కూడా మన మద్దతు ఉంటుందని మీకు తెలుపుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. సొంత అభిప్రాయం మాత్రమే అన్నారు. మీరు ఏమనుకున్నా సరే మీ పేరుతో మా సంఘ అభివృద్ధిలో భాగంగా టెంట్ హౌస్ సామాన్ మొత్తం మీ సొంతంగా మా సంఘానికి ఇవ్వాల్సిందిగా కోవడమైనది. ఒక 100 కుర్చీలు, కొంచెం టెంట్ హౌస్, ప్రతి కుర్చీ పైన అన్ని లావణ్యాన్ని ప్రతి కుర్చీ పైన పేరు రాసి చెక్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అన్నగారు మీరు ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతారని కోరుకుంటున్నాను. అలాగే కోరిక నాగరాజు గారు మాట్లాడాల్సింది కోరుచున్నాను. హలో, అందరికీ నమస్కారం. అయితే మనము ఈ కాలంలో ఒక కుటుంబం నడిపించడమే చాలా కష్టం, అన్ని రకాలుగా. ఆర్థికంగా అనే సమస్యలతో ఎన్నో సతమతమైన సమస్యలు అవుతుంది. కానీ మన అనిల్ అన్న గారు మన ఒక వార్డులో ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాలను అన్ని సంవత్సరాలు ఆయన ఆదుకుంటూ వచ్చాడు. ఆయన మొత్తం ప్రతి సమస్య తెలుసుకుంటూ వచ్చాడు. ఆయనది సహనము, ఓపిక, తోడు ఇవన్నీ వచ్చినాయి. ఆయనకు అంత సహనం, ఓపిక ఉండటం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. మనం ఎన్ని కుటుంబాలు ఆయన మనకు ఆదుకున్నాడు, ఆరోగ్యపరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ప్రతి ఒక్క సమస్య ఉంది. కొడుకుల ఆడకట్క సంఘంలో ఎంతమంది వితంతువులు ఉన్నారో వారికి తన సొంత డబ్బుతో ప్రతి నెల 500 పింఛన్ ఇస్తూ ప్రతి దసరాకు వాళ్ళకు చీరలు కొనిస్తున్నాడు. వారికి ఒకసారి మనం అందరం గట్టిగా చెప్పట్లేదు. తన సొంత డబ్బుతో ప్రతి నెల ఒక 8-10 మందికి పింఛన్ ప్లస్ చీరలు, ప్రతి పండుగకు చీర కొనిస్తాడు సారు. కాబట్టి సార్కు ఒకసారి గట్టిగా సన్మానం చేసుకుందాం మనం కూడా. స్వామి మరియు మన ఆరోగ్య సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారైతే మా కుల బంధువులందరికీ నా నమస్కారాలు. వినస్తున్నా అదే కాదు, ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వచ్చాడు. అతని ద్వారా మన కట్టెల వాళ్ళదే 300 ఓట్లు ఉంటే సాలిడ్ ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి అంటే టీఆర్ఎస్ వేసి మనం సంజయ్ కుమార్ గెలిపించుకున్నాం. అప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం, అక్కడ 7 అని అన్నారు. కానీ ఆ 7 లక్షలు పోయినాయి, 3 లక్షలు పోయినాయి. మళ్ళా కొత్త ఎలక్షన్స్ వెళ్తున్నాయి, ఏది మున్సిపాలిటీ అయింది. కానీ మన ఆత్మీయుడు, ఆత బంధువు ఇప్పుడు మన వాడుకు మళ్ళా గెలిపించడానికి పెంచుతాం. కానీ ఒక సంతోషం, మన శ్మశానంలో ఇప్పటి వరకు ముందరు వెళ్తున్నాం. మన హిందువుల మొదలు నప్పుడున్నాం, దేవుడు కాదు. అది ఏమైందంటే ఆ ముందర మన మొత్తం ఒక 4 సంవత్సరాలు కాకపోయింది. అందుకనే దహనం కొరకు మీ ప్రభుత్వం వైపు నుంచి మీ వైపు లేకుంటే ఎమ్మెల్యే వైపు ఇచ్చేసి ఒక దహన విషయం కట్టడానికి ఒక సమాజం నిర్మించాలని ఒక
కట్టే సంఘం వారు ప్రాధాన్యపడుతున్నాం. బాగా తింటిపోయారు ఏమే తురుకొల్లా ఇక్కడ మొదలు పెడుతున్నారే దాన్ని కదా. అందుకనే నేను ఆత్మీయ బంధువైనటువంటి అనిల్ కుమార్కు మీరు ఎమ్మెల్యే ఫండ్ ద్వారా కానీ మీ ద్వారా ఒక సమాధి కట్టించాలని మా కట్ల తరఫు నుంచి కోరుతుంటున్నాను. ఇది చివరి కోరిక. మీరు కట్టేయకుంటే నేను రెడీ, ఇది కూడా చెప్తున్నా. కాబట్టి మీరు దయచేసి దీని కొరకు పెట్టుకొని అక్కడ జంగల్ అయిపోయింది. జంగల్ 7 లక్షల పేరుతో పేద రాసుకున్నారు. బాగుంటుంది అలా పడదాం. మీరు ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది ప్రతి నియోజకవర్గంలో. ఏ పార్టీకైనా కానీ ప్రభుత్వం తన నియోజకానికి డెవలప్మెంట్ ఫండ్ ఇస్తుంది. ఫండ్ నుంచి మీరు మాకు కట్టే మీ ప్రపోజల్ మీరు సంజయ్ కలిసి మీరైనా కానీ ఎలక్షన్స్ ముందు మాకు చెప్పించినట్టయితే మేము సహాయపడతామని మేము మాట్లాడుతున్నాం. కుదరకపోయి నేను ఏం చెప్పాను. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. పర్పస్ వచ్చినట్టున్నారు రామాను. కాబట్టి తప్పకుండా మళ్ళా మేము గెలిపించుకుంటాం. స్టేజ్ కట్టిమని కోరుతున్నారు సార్ గారు. చివరి కోరిక ఎందుకంటే సార్ మీ ద్వారా ఇంకా చాలా మంది అభివృద్ధి చెందవలసింది ఉంది, అభివృద్ధి చెందుతుంది కూడా సార్. ఇప్పుడు మన అన్నమణి గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మన సంఘ అధ్యక్షులు రాజు గారు, జిల్లా అధ్యక్షులు అశోక్ గారు, గుడికరాజు గారు, శ్రీను నాగరాజు, రాజేశ్వర్ గారు, వాఖ్యాత వాంకర్ రాజు గారు, మిగతా పెద్ద మనుషులు, మన మహిళా సోదరి సోదరులు, అందరు కార్యకర్త సంఘ సభ్యులు ఈరోజు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను అద్దంటున్నా. అయినా ఈరోజు సడన్గా సాయంత్రం కూడా ఫోన్ చేసి రావాలంటే మీ ప్రేమను నేను వద్దనుకున్నా అసలు యాక్చువల్గా. కానీ మీరందరూ ప్రేమ పిలిచిరు కాబట్టి వచ్చినాం. అంటే నిజంగా మన 26వ వార్డు అయింది కానీ 25 సంవత్సరాల కింద 2000 సంవత్సరంలో 15వ వార్డు ఉండే. అప్పుడు మొట్టమొదటిసారి నేను కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు మన మేయరాజు గారు నిలబడ్డారు మన సంఘం నుంచి. ఇక అప్పుడు మీకు అందరికి తప్పలేదు, కులం ఉన్న మనిషి ఉన్నాడు కాబట్టి ఆయనకు పనిచేసారు. అయినా ప్రేమ ఉన్నోళ్ళు కొంతమంది వేసారు. ఇప్పుడు మన మా ఇంకన్న సత్యన్న, మన అల్లసిరన్న, ఈ గోపాలన్న ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు మాత్రం అప్పుడు అవుట్ రైట్ పనిచేసారు. అందరు వేసిండ్రు. అప్పుడు ఆయన ఏంటంటే పాపం కులం మీద అందరూ వేయాలా చేయాలన్నా కూడా లోపల అభిమానంలో వేసారు. నాకు ఫోన్ వేసి కలిసారు. అందరు వేసినా కూడా ఆయన మళ్ళీ రెండోసారి నిలబడ్డాడు. కానీ నేను మాత్రం మనకు ఆయన పోటీ చేసిండు, మనోళ్ళు ఓట్లు వేయలేదని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. నేను నుంచి టికెట్ మేము వేయించినాం, మేమందరం కూడా ఓట్లు వేయించి మనం గెలిపించుకున్నాం. అప్పుడు చాలా మంది కూడా నిలబెట్టారు. మా ఇంట్లోనే ఒక 50 ఓట్లు ఉంటుండే. అన్ని ఓట్లు అప్పుడు నర్సుబాయికి వేసినాం. మా ఇంట్లో కిరాయిలు వీళ్ళు ఉండ. తర్వాత మనకి వేయకుండా మేము మాత్రం ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేసిండ్రు వేయలేదు అనుకోలే. మనం అందరం మన కట్టుకోవాలి కానీ మన వార్డు కట్టుకోవాలి అందరు కానీ మీరు కూడా నాకు మొన్నటిసారి ఎలక్షన్స్లలో మనం ఏంటంటే ఇక అదృష్టం కొద్దీ మా లావణ్య గారు విధానసభ అయింది, ఏకగ్రీవ ఎన్నికైంది. కానీ ఎలక్షన్లకు ముందు మాత్రం ఎవరు వచ్చినా కూడా మన కట్కే సంఘంలో ఉన్న 199.9% ఎవరన్నా ఒకళ్ళు అటు ఇటు ఉండొచ్చు. కానీ అందరు మాత్రం ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం మా వార్డుకు చైర్మన్ పదవి వస్తుండే, ఈసారి ఎల్లనని గెలిపించుకుంటామని చెప్పి గంటాపదంగా మీరు అందరు చెప్పారు. ఎలక్షన్లు వచ్చినా ఓట్లు వేస్తుండ్రు. మీ ప్రేమకు నిజంగా కృతజ్ఞతని. ఎందుకంటే మీరు మన వార్డు మొట్టమొదటిసారి 15వ వార్డు ఉన్నప్పుడు మీరు అందరూ రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది మన వార్డే. ఇలా చైర్మన్గా మరి ముందర నిలబడ్డం మా భార్య కానీ నేను 2 సార్లు కౌన్సిల్ అయ్యి మార్కెట్ వైస్ చైర్మన్ అయ్యి మనం పార్టీ ప్రెసిడెంట్ చేసినాం. ఎన్నో పదవులు చేపట్టినామంటే ఫస్ట్ మన వార్డు ప్రజలు ఏదైతే 2000 సంవత్సరం నిలబడ్డప్పుడు నా మీద అభిమానం నుంచి మన వాళ్ళందరూ ఎవరైతే పనిచేసి నా మీద ప్రేమ కొద్ది నన్ను గెలిపించిండ్రో అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేనైతే న్యాయంగా సాధారణమైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు కూడా అందరికీ పనిచేసిన. మనకైతే ఎవరైతే మన దగ్గరికి వచ్చిండ్రో ఇప్పుడు సీన్ చెప్పినట్టు మన వాళ్ళు పెద్ద మనుషులు అందరూ చెప్పినట్టు ఎవరు ఫోన్ చేసినా నేను స్పందించిన. అంటే కొంచెం బిజీ ఉండి అయ్యో మన దగ్గరికి ఊరికే రాలేకపోయినాం కావచ్చు. నాకు ఏంటంటే ఈ నటించుడు రాదు. ఇప్పుడు వాటికనే వచ్చి భుజాల మీద చేతులు వేసి
ఆ తమ్మి కాక బాబు వాటి నేను జోకులు చేసి ముచ్చట్లు పెట్టు రాదు. నా దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే మనం ఒక పదవిలో ఉన్నాం, ఇట్లా ఉన్నాం కాబట్టి ఎవరు ఫోన్ చేసినా, ఇప్పుడు వాంకర్ రాజు చెప్పినప్పుడు మనకు ఏదైనా 2 అక్టోబర్కు 26 జనవరి వరకు లేకపోతే మనోళ్ళు అని చెప్పి విడిపితలేవు అని చెప్పి తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనైతే మనోళ్ళకి మన ఇష్టాన్ని అనుకుంటున్నా. ఏదన్నా చిన్న చిన్న మనం 100% న్యాయం చేయలేకపోవచ్చు, ఏదన్నా చిన్న సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోడ్ అయితే ఇచ్చినాం, ఈ ముందర రోడ్ కూడా ఇది మన ఏది ఉందో ఇప్పుడు శాంక్షన్ అయింది, అది ప్రభుత్వం మారేసరికి ఆగిపోయింది. ఒక నెల రోజుల లోపల నెల లోపల అది కూడా గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే లాస్ట్ కౌన్సిల్ తీర్మానం చేసినాం జనరల్ ఫండ్ చేయాలని. ఈ మున్సిపల్ ఎలక్షన్ల కంటే ముందే ఆ రోడ్ కూడా అయిపోతుంది. ఇక సంఘభవనం విషయానికి వస్తే, నేను మా రాజ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు, అశోకన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఈ రాజ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు, వీళ్ళందరూ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేను అప్పుడున్న ఎమ్మెల్యే గారితో ₹1,00,000 నుంచి స్టార్ట్ చేసి 3, 4, 5 ఇట్లా తీసుకొస్తూనే ఉన్నాం. నేను రాజుగారు చెప్పిర్రు ఏంటంటే తాళం వేసిస్తాను, తప్పకుండా కూడా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు నర్సింగ్ గారు అని చెప్పి ఖచ్చితంగా తనకు కూడా నెక్స్ట్ మార్చిలో ఫండ్స్ వస్తాయి. మనము 100% ఇంకా ఏమన్నా తక్కువ ముందే రాజు పెట్టింది నాకు వచ్చినప్పుడు, ఇక్కడ రాజకిషన్ వాళ్ళ నా దగ్గర వచ్చినప్పుడు మీరు కడుతున్నాం, మీరు పనిచేస్తున్నాం అని చెప్పి, మీరు ఏ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు తప్పకుండా నేను ప్రభుత్వం నుంచి అవి పూర్తిగా ఇప్పించి తాళం వేసి తాళం చేయి ఇచ్చే బాధ్యత నాది. కూడా మళ్ళీ చెప్తున్నా 100% మిగతా రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మన దానిలో ఎవ్వరు బీసీ బంధువులు కూడా అత్యధికంగా మనం వార్డు చైర్మన్ ఉన్నాం కాబట్టి మన వాళ్ళు వచ్చిన బీసీ బంధువులు ఎవరు కాదు, రోజు కానీ, ఎందుకంటే ఎవరు అప్లై చేసుకున్నా మన వాళ్ళు పక్క వార్డులో ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు వచ్చి అన్న మన కట్టుకోలు అప్లై చేసుకున్నారు అంటే కొన్ని కులాలకే అవకాశం ఇచ్చారు. దానిలో మన కట్టుకోలకు ఉంటే దాదాపు ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇప్పిస్తాం. మన దానిలో ఇది మన వాళ్ళు కాదు, వెతికినైతే లిస్ట్ చూసి వాటికి 1, 2 వస్తే మన చైర్మన్ కోటలో ఎన్ని అవకాశం ఉంటుంది అందరు మనలో కూడా ఇప్పించినాము. ముందు కూడా ఈ ప్రేమ అభిమానం మీరు నా మీద ఇక్కడనే చూపెట్టాలి. ఏదన్నా చిన్న చిన్న తప్పులుంటే కూడా మీరు పెద్ద మనసుతో క్షమించాలని చెప్పి సభా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను రోజులు కూడా మీకు మన వార్డు ప్రజలకు రుణపడి ఉంటా. ఎందుకంటే ఈరోజు మనం మీరందరూ ఇప్పుడు రాజు చెప్పినట్టు చిన్నపిల్లలు కూడా అనిలన్నాను పిలుస్తున్నారంటే, మీరు మొట్టమొదటిసారి 25 సంవత్సరాల కింద మీరు అందరూ ఓట్లేసి గెలిపిస్తేనే ఈ స్థాయిలో ఉన్నాం. ఆ రోజు కూడా నేను కూడా ఏదో జాబ్ చేసుకుంటామో లేకపోతే ఉద్యోగం చేసుకుంటామో వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మా పంటర కాక చెప్తుండే, అప్పుడు నేను నిలబడి LLB చదువుతున్నా 2000లో. నేను ఆయన నిలబడ్డైనా ఆయన ఎలక్షన్లో గెలిచినా ఓడినా పోయి చదువుకుంటాడు, ఇక్కడ రాడు అని చెప్తే ఆయన పాపం చంపాడు పంటని. కాక ఇట్లా మీద ప్రచారం చెప్తున్నట్టే అప్పుడు నేను సత్తానే కానీ వీళ్ళందరికీ చెప్పినాం, నేను గెలిచినా ఓడినా కూడా మళ్ళీ చదువుకోను, మళ్ళీ LLB చదువు ఇక్కడనే ఉంటా అని చెప్పినాం. అదేవిధంగా నేను ఇప్పటికీ ఈ వార్డు సేవలో కానీ మన ఊరు సేవలో ఉన్నా, నాకు వేరే వ్యాపారం లేదు. దేవుని దయ వల్ల మనకు పొట్టకు కిరాయిలు వస్తాయి, ఇంత కళ్ళు పైసలు వస్తాయి, దాంతో ఉన్నాం. ఎవరిని కూడా మనకు కౌన్సిల్ అయినా చైర్మన్ అయినా కూడా నేను కొరుట్ల పట్టణంలో మనమందరూ మన వార్డు చైర్మన్ అంటే మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆఫీస్లో ఇప్పుడు సీన్ చెప్పినట్టు రాజు చెప్పినట్టు మనము నిమిషాల్లో పని చేయించడం. మన వాళ్ళు ఏంటంటే గర్వంగా మా చైర్మన్ అని చెప్పినట్టు తలెత్తుకున్నట్టు చేసిన. ఇంతకుముందు కూడా మనం ఏంటి అంటే ఇప్పుడు కొరుట్ల పట్టణంలో ఇండైరెక్ట్ ఎవరు చేసినా కూడా ఒక 6 నెలల ముందు 20 రోజుల ముందు వాళ్ళు పదవి రకరకాల కారణాలతో వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. మీరు వార్డు నుంచి మా మిసెస్ మీరు ఏకగ్రీవం చేసి చైర్మన్ మనం అయినందుకు 5 సంవత్సరాలు మొట్టమొదటిసారి మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఏ చైర్మన్ మీ అందరికీ ప్రేమాధారంతో సహకారంతో మనం చేసుకున్నాం. ఎక్కడ కూడా అభివృద్ధి చేసి ఎవరినో హింసించో లేకపోతే ఇల్లు దగ్గరనో ఏ భూమి కిరికిర్లను లేకపోతే పంచాయతీలో పోయి మీ అందరి పేరు కూడా నేను ముందు కూడా మీ ప్రేమ అభిమానం ఇట్లనే ఉంచాలి. మీ అందరికీ ఏ అవసరం వచ్చినా ఇప్పుడు రాజు చెప్పినట్టు కూడా సంఘానికి సంబంధించిన ఏమైనా వస్తువులు ఉన్నా తప్పకుండా నేను ఖచ్చితంగా గురిస్తా అని చెప్తున్నా. నేను మీ సేవలో మీలో ఒక్కరిగా జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా మీకోసం ఖచ్చితంగా నేను పనిచేసి మీకు ఏ ఆపద ఉన్నా కూడా నా సమస్య నా దృష్టికి తీసుకొచ్చిన అయితే నేను 99.9% ఏదైనా ఊళ్ళో లేనప్పుడు ఏదో చేయలేకపోయినా కావచ్చు, కానీ నాకు ఫోన్లో చెప్పినా దగ్గరికి చెప్పినా నేను అన్ని చేసినానే అనుకుంటున్నా. ఎవరికైనా చేయలేకపోయినా కూడా క్షమించాలి. ముందు కూడా మీకోసం ఎల్లప్పుడు అర్ధరాత్రి నేను తనుకోండి ఎలక్షన్లప్పుడు చెప్పిన మా బాలరాజు అంటుండే, ఎలక్షన్లప్పుడు చెప్పినాం రాలేదు ఈరోజు బాలరాజు, ఎలక్షన్లప్పుడు చెప్పినా మీరు అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి బెడ్రూమ్లో తల తీసుకొని రావచ్చు మీ కుటుంబ సభ్యుని మీ ఇంటి వాళ్ళు అంటే బాలరాజు ఎప్పుడు అన్నాను ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చినాం కానీ మా అందరికీ ఎలక్షన్ అప్పుడు ఇట్లే మాట్లాడతారు అని అనుకున్నాం. కానీ మీరు మాకు అట్లనే మిస్కాల్ ఇచ్చినా ఫోన్ చేస్తున్నారు అని సంతోషం అన్నకి ఇట్లుంటే చాలు అని మన సభ్యులందరూ కూడా
ఎన్నోసార్లు నాతోని వాళ్ళు సంతోషం వ్యక్తపరుచుకున్నారు, నన్ను అంటే మెచ్చుకున్నారు. అంటే గొప్పగా నాయనే చెప్పుకోవద్దు కానీ నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే మనోళ్ళు సాటిస్ఫై చేసినా, మనోళ్ళని మనం మాట్లాడినందుకు సంతోషపరిచినా అని నేనైతే సంతోషంగా ఉన్నా. మనోళ్ళు పెద్ద మనుషులు అయ్యో కొంతమంది ఇప్పుడు ఉన్నారు, కొంతమంది లేరు, కానీ అందరు కూడా పిల్లలు, యూత్ పిల్లలందరికీ మన 20వ వార్డు అన్ని కులాల అన్ని ప్రజలు నన్ను వాళ్ళలో కుటుంబ సభ్యులుగా ఒక్కొరు కానీ ఈ రోజు చైర్మన్ స్థాయి దాకా తీసుకొచ్చిన అందరికీ మరొకసారి నేను శిరస్సు వంచి అందరికీ నమస్కారం చేస్తున్నా. నాకు సంఘం నుంచి మీరు సన్మానం చేసినందుకు కూడా సంఘం సభ్యులందరూ కూడా ప్రజలు చేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. గత అన్నయ్య మా అబ్బాయి కూడా చూడాలా, గత మీరు ఎప్పుడైతే ఫస్ట్ కౌన్సిలర్ అయినో నాకు తెలిసి అయితే మీరు కౌన్సిలర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా యొక్క సంఘం కార్యకలాపాలలో ఏ ప్రోగ్రాం అయినా కానీ మీరు ఒక్కసారి ఆలోచించుర్రి. అన్నమన్నయ్య లేని ప్రోగ్రాం మన సంఘంలో ఇప్పటిదాకా జరగలేదు. ఏ చిన్న ప్రోగ్రాం అయినా దీంట్లో పైన కూడా మొన్న మేము అన్నయ్యకు ఆరంభం నుంచి అన్నయ్య లాస్ట్ ప్రోగ్రామ్ వరకు కూడా అన్నయ్య సహకారాలు ఉన్నాయి ప్రతి దాంట్లో. యాక్చువల్గా నాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఏ ఒక్క కౌన్సిలర్ కూడా ఒక కుల సభ్యులతో ఇన్ని ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వ్యక్తి కౌన్సిలర్ కోర్టులో ఎక్కడ కూడా లేదు అన్న కూడా ఒకసారి ఆలోచించాలా. మేము ప్రతి దాంట్లో అన్నయ్య మిమ్మల్ని మా యొక్క కుటుంబ సభ్యులుగా తీసుకొని ప్రతి ప్రోగ్రాంలో మిమ్మల్ని మేము ఆహ్వానించడము, మీకు ప్రతి ప్రోగ్రాం కూడా మిమ్మల్ని మేము తెలుసుకున్నాము మా యొక్క సోదరు లెక్క. అదే ప్రేమ ఇంకా కూడా మా మీద మీరు ఉంచాలా. మేము కూడా మిమ్మల్ని ఇక ముందు ఇంకా పెద్ద హోదాలనే చూడాలనుకుంటున్నాం. కాబట్టి అన్నయ్య మీరు ఇంకొక చిన్న కోరిక ఏంటంటే మా యొక్క భవనం చివరి దశలో ఉన్నది అన్నయ్య. ఒకటి అన్నయ్య ప్రభుత్వం నుంచి చాలా మందికి ఫండ్స్ ఇప్పించారు, కానీ అన్నయ్య ఒకటి నా కోరిక ఏముందంటే మన సంఘ భవనం లోపల అన్నయ్య పేరు కూడా ఇక్కడ చిరకాలంగా ఉండాలా. అన్నయ్య కూడా తన యొక్క సొంత యొక్క నిధులతోని మా సంఘంకు ఏమన్నా అన్నయ్య గారు కూడా ఏదైనా ఒకటి మంచి పని చిరకాలం కూర్చునే పని మా సంఘంకి ఇంకా పైన ఏంటంటే స్టైల్స్ కానీ మీద ఇంకా కొంచెం సీలింగ్ కానీ ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్న ఒక పెద్ద పని ఏంటన్నా మీరు, ఎందుకంటే మా కుటుంబ సభ్యులు కాబట్టి మాకు సదా ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఒక పెద్ద పని చేసి ఎప్పటికీ ఇక్కడ మా అన్న పేరు శిలాపలకం మీద ఉండాలని చెప్పినని మనసారా కోరుకుంటున్నాం. మనమంతా కూడా ఇక ముందు అన్నయ్యకు మనం కూడా మన మీద ఎలాంటి విశ్వాసం ఉంచిండో అదే విశ్వాసంతో మనం అందరం అన్నయ్యని ఇంకా ముందు ఎలక్షన్లో అన్నయ్య ఇట్లా ఉంటే మనమంతా మన ఇంటి సభ్యుల యొక్క మనం ముందుకు పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అందరికీ సభ్యులు కూడా ఈరోజు అందరూ వచ్చారు. మనం ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్ అన్నయ్య వంటి వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినా మనం అంతా ఖచ్చితంగా అన్న మహిళ అన్న గారు మనం కోరిన విధంగా స్పందించారు. అలాగే మన గోడికి అశోక్ గారు కూడా వారి మానవాన్ని తెలియజేశారు. ఇప్పుడు అన్నమణిలకు 2 కళ్ళ లాంటి వ్యక్తులు గోడిక నాగరాజ్, గోడిక శ్రీనివాస్, వీళ్ళిద్దరు కలిసి అన్నమణి అన్న గారికి ఘనంగా సన్మానించుకోవాల్సిందిగా కోరడమైనది. ఫోటో ఇస్తారు. శ్రీ అశోక్ గారు ఆయనకు షాలుతో సన్మానం చేయవలసిన కూర్చున్నాం.
శ్రీ వాన్కర్ రాజు గారు శాల్వా కప్పగారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్ శ్రీ రాజేశ్వర్ టీచర్ సార్ గారు అన్నగారికి శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అనిల్ గారికి శాల్వాతో చిరు సన్మానం చేస్తున్నారు. అలాగే గోడికే మోహన్ అన్నమల్లి అన్న గారు ఈ శాల్వలే మీకు దుప్పట్లు చెప్పట్లు అన్నీ అనుకొని మా కులాన్ని మీరు ఎప్పుడు కూడా కన్నానన్న మధు మాది ఉపాధ్యక్షులు అరకరిక సంఘం సభ్యులు అలాగే వెంకన్న గారు ధనలక్ష్మి వెంకన్న గారు రావాల్సింది కోరడమైంది. సత్యన్న వెంకన్న చెప్పండి కొట్టండి. గోడికే రవి గారు నామదాబాద్ రవి గారు అన్నమని కార్యకర్త సంఘం తరఫున మహిళలు కూడా వచ్చి సన్మానించవలసిందిగా కోరడమైనది. రండి ప్లీజ్. మహిళా సంఘం అధ్యక్షురాలు వాంకర్ సుమలత గారు, అలాగే వీణా గారు, సుజాత గారు, రజిత గారు శాల్వాతో అన్నమల్లి అన్న గారికి సన్మానించుకుంటున్నారు. అన్నమన్న అనిల్ అన్న గారు వీళ్ళకు రాఖీ కట్టిన అనుకొని వీళ్ళ కట్నం తరఫున మా సంఘానికి నిధులు తేవలసిందిగా కోవడం ఫోటో తింటాం. అదే బొబ్బిలే బాధ్యతగా మన మధ్యవర్తిగా వివరిస్తారు కాబట్టి వాళ్ళకి ఒక బండి లాంటి వాళ్ళు ఇద్దరిది ఉన్నారు. ఇద్దరు మీరు కలకాలం దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పదమైనా ఫస్ట్ వాళ్ళకే ముందు. ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున
అన్నదానం చేయాలి అనుకుంటున్నారా? మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి. హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్. మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము, లేదా 1500 రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము. 25 మందికి అన్నం, వాటర్ బాటిల్ అందజేయబడును. ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము. ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం. హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్, జవహర్ రోడ్, కోరుట్ల. మా సెల్ నెంబర్ 9490 44187, 95730 17007, 944 166 320.